ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మౌన పోరాటం మౌన పోరాటం. న్యాయ దేవత మీద ఒట్టేసి చెప్తున్నాను, ఈ నేరాలు కుట్రలు అన్నీ చేసింది ఈ రాజశేఖరే. ఆవిడ కుటుంబాన్ని నాశనం చేయాలన్న సంకల్పంతోనే ఈ సిఐ ద్వారకా గారిని తప్పుడు కేసుల్లో కావాలనే ఇరికించాడు. ఇందులో ద్వారక ప్రమేయం ఏమాత్రం లేదని నిర్ధారిస్తూ తన మీద పెట్టిన కేసులన్నీ కొట్టివేస్తున్నాను. మోసం, నమ్మక ద్రోహం ఎప్పటికైనా బయటపడాల్సిందే. ఆ పందం ముక్కలవ్వాల్సిందే. రాజశేఖర్ లాంటి ఒక రాక్షసుడి వల్ల నా ప్రాణంగా ప్రేమించిన ఈ యూనిఫామే కాదు, అమ్మ నాకు శాశ్వతంగా దూరం అయ్యేది. అమ్మే లేకపోతే నిజంగా నాకు శిక్ష పడేది. శాశ్వతంగా దూరమైపోయేవాణ్ణి. ద్వారకా, అవంతి, జరిగిన విషయాలు చేదు జ్ఞాపకాలతో నిండిన ఒక పాఠం అనుకోవాలి. ఇక మీదట జాగ్రత్తగా ఉండాలని మరింత గట్టిగా సంకల్పించుకొని ఆ విషయాల్ని మర్చిపోవాలి. అవునవంతి, నిజంగానే మర్చిపోవాలి. కానీ మన సొంతం, మన రక్త సంబంధం అనుకున్న వాళ్ళు చేసే గాయాలకు రక్తం చిందించినా పర్లేదు, కానీ రక్తం రాకుండా గుండెకు చేసే గాయాలు మర్చిపోవడం అంత తేలిక కాదు. మంచితనం ముసుగులో ఆ రాక్షసుడు మనతో కలిసి ఉండడం, నన్ను అమ్మను శత్రువులుగా చూడడం, ఈ ఇల్లు శ్మశానంగా మార్చాలనుకోవడం ఎంత దారుణం. అందుకే కదా ద్వారకా, ఆ మనిషి పాపం పండింది, జైలు శిక్ష పడింది. చట్టం విధించిన శిక్ష మనిషిని మాత్రమే మన నుంచి వేరు చేయగలిగింది. మన మనసులో నిండిన బాధ, వేదన వెంటనే తీర్చలేదు. నేనెంత మోసపోయాను, మురారి ఎంత మోసపోయాడు, ఎన్నో తప్పుల్ని క్షమించిన అమ్మ ఎంత మోసపోయింది. కన్న తండ్రి విలువ దిగజార్చిన అలాంటి మనిషికి యావజ్జీవ కారాగార శిక్ష వేసున్నా తప్పులేదు. అలాంటి మనుషులు ఈ సమాజంలోనే బతకడానికి వీల్లేదు అన్నట్టు కొత్త చట్టాలు తీసుకొచ్చినా తప్పులేదు. తన గురించి తలుచుకుంటేనే ఆవేశం వస్తుంది. ద్వారకా, చెడు చెయ్యాలని ప్రయత్నించిన ప్రతిసారి అత్తయ్య నీకోసం ఎంత కష్టపడ్డారో తలుచుకో. మీ అమ్మ కోసం నువ్వు ప్రశాంతంగా ఉండు. మా అందరి కోసం నువ్వు సంతోషంగా ఉండు ద్వారకా. గతాన్ని వదిలే. నీ మాటలతో నా మనసు కాస్త తేలిక పడిందావంతి. థ్యాంక్స్. అలాగే రా, వచ్చి భోంచేద్దు గాని. పద. నక్షత్ర, బట్టలు నీకు నచ్చాయి కదా? అన్నీ నచ్చాయి. అయినా నచ్చాల్సింది మీకు నాకు కాదు, అత్తయ్య గారికి. ఆవిడికి నచ్చితేనే రేపు నేను ఈ కొత్త చీర కట్టుకుంటాను. మరి నా బట్టలు అమ్మకు నచ్చొద్దా? ఎందుకు నచ్చదు? నచ్చాలి మురారి. అయితే పద, అమ్మకు చెప్పేద్దాం. పద. మురారి, అప్పుడే షాపింగ్ అయిపోయిందా? అయిపోయిందమ్మా. ఇవిగో మా ఇద్దరి బట్టలు. నువ్వు ఒక్కసారి చూసి ఓకే అంటే. నేను చూడడం ఎందుకురా? వేసుకోవాల్సింది మీరు. మీ కంఫర్ట్ చూసుకోకుండా నేను సెలెక్ట్ చేసింది వేసుకుంటారా? అవును, నువ్వు సెలెక్ట్ చేశాకే వేసుకుంటాను. నీ కోడలు కూడా నువ్వు సెలెక్ట్ చేసిన శారీయే కట్టుకుంటానంటుంది. అంతే కదా నక్షత్ర? అవునా? చాలా సంతోషం. అత్తయ్య గారి చేత్తో సెలెక్ట్ చేస్తే ఆ సాటిస్ఫాక్షనే వేరు. సరే, ఆ బట్టలు అక్కడ పెట్టేసి మీరు ఫ్రెష్ అయ్యి భోంచేసి పడుకోండి.
నేను పొద్దున మీరేం వేసుకోవాలో సెలెక్ట్ చేసి మీ రూమ్లో పెడతాను. సరేనమ్మా. ఇటీవు నక్షత్ర. పద నక్షత్ర. మురారి నువ్వు వెళ్ళు, నేను అత్తయ్యతో కాసేపు ఉండొస్తాను. అలాగే. అత్తయ్య గారు, రేపు దత్త స్వీకారానికి ఆనందంగా షాపింగ్ చేసుకొచ్చానని అనుకుంటున్నారా? నేను నిన్నెలా అనుకుంటాను? నువ్వేదో కొత్త మ్యాటర్ని నీ మైండ్లో నింపుకొచ్చావని తెలుస్తోంది. ఆ మ్యాటర్ ఏంటో చెప్పు. రేపు మురారిని తమరు దత్తత తీసుకుంటున్నారని బాగా ఎక్సైట్మెంట్ లో ఉన్నారనుకుంటా కదా, అందుకే ఆల్ ది బెస్ట్ చెప్పాలనిపించింది. మళ్ళీ రేపు మార్నింగ్ కి ఈ ఎక్సైట్మెంట్ అంతా ఆవిరైపోతుంది కదా, అప్పుడు సానుభూతి చూపించడం తప్ప ఇంకేం చేయలేం. అంటే రేపు జరిగే దత్తత కార్యక్రమం ఆగిపోతుంది అంటావు? ఆపేస్తుంది అంటున్నాను మా అత్తయ్య. చూద్దాం. రేపటి నుంచి నువ్వు అధికారికంగా అత్తయ్య అనే పిలుపుని నన్ను మాత్రమే పిలవాల్సి ఉంటుంది. నిన్ను నేను అత్తయ్య అని మనస్ఫూర్తిగా పిలవడమా? నెవర్. నువ్వు మురారిని 9 మాసాలు మోసి కనలేదు. నా భర్తని కన్న అమ్మవి కావు. మా అమ్మని చంపిన దుర్మార్గురాలివి. నీ అమ్మ దుర్మార్గాల్ని మర్చిపోయి మాట్లాడుతున్నావు. నా గురించి తెలుసుకుని మాట్లాడడం లేదు. నీ గురించి చాలా తెలుసు. నీకో చిన్న విషయం చెప్పనా? ఓ కుర్రాడు సముద్రం ఒడ్డున ఆడుకుంటుంటే వాడి చెప్పులు సముద్రంలో కొట్టుకుపోయాయట. వెంటనే వాడు ఈ సముద్రం పెద్ద దొంగ అని ఆ ఇసుకలో రాశాడు. ఒక జాలరి సముద్రంలో వలవేసి బోలెడు చేపలు పట్టి చక్కగా బ్రతుకుతున్నాడు. అతను ఈ సముద్రం గొప్ప దాత అని రాశాడు. ఒక వ్యక్తి జీవితం కూడా అంతే. తన జీవితంలో ఎన్నో మంచి సంఘటనలుంటాయి, కొన్ని చెడు సంఘటనలు కూడా ఉంటాయి. ఆ చెడుకి తను కారణం కాకపోవచ్చు, కానీ నింద మోయాల్సి రావచ్చు. ఎవరో మోపిన ఆ నిందను విని మనం చెడు అభిప్రాయాన్ని ఏర్పరచుకోవటం కరెక్ట్ కాదు. నిజంగా మంచేదో చెడేదో మన సొంతంగా ఆలోచించి ఒక డెసిషన్కి రావాలి. నేను ఎవ్వరి మాటలు విని నీ మీద ఒక నిర్ణయానికి రాలేదు. ఎందుకంటే నువ్వేంటో నాకే బాగా తెలుసు. అందుకే ఎలాగైనా నీ నుంచి మురారిని వేరు చేసి దూరంగా తీసుకువెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. నా కొడుకుని నన్నుంచి ప్రపంచంలో ఏ శక్తి దూరం చేయలేదు. మురారి నిన్ను అమ్మా అని పిలిచినంత మాత్రాన అతను నీకు సొంత కొడుకెలా అవుతాడు? మా అత్తయ్య అవ్వనివ్వదు. నీ సొంత కొడుకు ద్వారకా విషయంలో అంత పట్టుబట్టి నీ కొడుకుని చేసుకున్నావు. మరి మా అత్తయ్య మాత్రం తన కొడుకుని అంత తేలిగ్గా వదిలేస్తుందని ఎలా అనుకుంటున్నావు? ఇంటికొచ్చి బొట్టు పెట్టి చీర పెట్టి ఆల్ ది బెస్ట్ చెప్పింది అంటే దానర్థం నా కొడుకుని నువ్వు తీసుకో అని చెప్పినట్టు కాదు. నా కొడుకుని నేను తీసుకువెళ్ళిపోతున్నాను, అందుకోసం ముహూర్తం ఫిక్స్ చేశాను, నువ్వు ఆ కార్యక్రమంలో పాలు పంచుకోవాలి అని పిలుపునివ్వడం కోసం. నువ్వు ఫిక్స్ చేసిన దత్తత ముహూర్తం కంటే ముందే తానే ఒక ముహూర్తం ఫిక్స్ చేసింది నా అత్తగారు. ఆ ముహూర్తానికే మేము ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం. ఇదే ఫిక్స్. ఆగో. సువర్ణ, రాజశేఖర్లు కలిసి నా కొడుకు నా నుంచి దూరం చేయాలని చూశారు. వాళ్ల వల్ల కాలేదు. ఇప్పుడు సువర్ణ నీతో కలిసి ట్రై చేస్తోంది. చెయ్యని. కానీ ఇక్కడ ఏం జరిగినా మురారి నువ్వు ఈ ఇంటి నుంచి వెళ్లరు. వాడు నా చిన్న కొడుకు, నువ్వు నా చిన్న కోడలివి. ఇది ఫిక్స్ చేసుకో నీ మైండ్లో. ఇప్పుడు వెళ్ళు.
సువర్ణ నక్షత్ర మనసుని చాలా పాడు చేస్తోంది. మురారి నక్షత్రాల జీవితాలు బావుండాలంటే సువర్ణని శాశ్వతంగా దూరం చేయాలి. ఎన్ని అడ్డంకులొచ్చినా రేపు జరగబోయే దత్తత కార్యక్రమం ఆగకూడదు. అన్నయ్య, ఏం చేస్తున్నావు అన్నయ్య? ఏం లేదురా. నీ మొహం మాట్లాడుతుంది, నీ నోరేమో దాస్తుంది. నాతో కూడా చెప్పవా అన్నయ్య? నా చిన్నతనానికి రూపం ఇస్తున్నాన్రా. అమ్మ చెప్పిన అబద్ధాలని నా ఊహల్లో రూపమిచ్చి చూస్తున్నాను. అమ్మ ఈ అబద్ధాన్ని నాతో చెప్తే నేనెలా అర్థం చేసుకునేవాడినా అని ఊహిస్తున్నాను. చందమామ రావే జాబిల్లి రావే అంటూ అమ్మ పాడే పాట ప్రపంచంలో అన్నిటికంటే అందమైన ప్రేమ నిండిన అబద్ధం కదూ. అన్నయ్య, అమ్మ నాకు గోరుముద్దలు తినిపించింది. అది నీకు దక్కాల్సిన అదృష్టం. ఆ అదృష్టం నాకు వరమైంది. ఆ వరం నీకు శాపమైంది. ఆ శాపాన్ని ఇప్పుడు నువ్వు వరంగా మార్చుకోవాలనుకుంటున్నావా అన్నయ్య? అలా మారాలంటే అమ్మ అత్తం ఇక్కడుండాలన్నయ్య. కానీ ఇప్పుడు ఆ వరం ఇప్పుడు తిరిగి రాదని అమ్మ నిజమే చెప్తుందిరా. కానీ అద్దం మాత్రం అబద్ధమే చెప్తుంది. అవునరా, అద్దం మన కంటికి కనిపించే దాన్ని చూపెడుతుంది. కానీ ఆ కనిపించే దాని వెనకున్న కనిపించని గాయాల్ని, గతంలోకి ఇంకిపోయిన కన్నీళ్ళని అది చూపించలేదు. నీ బాల్యాన్ని నేను అనుభవించేశానన్నయ్య. ఐఎమ్ సారీ. అదే మంచిదైందిరా. నా బాల్యం నువ్వు అనుభవించడం వల్లే ఇప్పుడు నీలో నన్ను చూసుకోగలుగుతున్నాను. అందుకేనేమో నేను సొంత తమ్ముడివనే అనుకోగలుగుతున్నాను. అన్నయ్య, అమ్మ చేతి గోరు ముద్ద నేను తినాలి. నా స్థానంలో నువ్వు తిన్నావు. అమ్మ చెప్పినట్టు నేను నడవాలి. నువ్వు నడిచావు. మనిద్దరం రక్తం పంచుకు పుట్టకపోయినా నా బాల్యంలో నువ్వున్నావురా. అప్పుడే నువ్వు నాకు తమ్ముడు అయిపోయావు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నువ్వు నా తమ్ముడు వేరా. అన్నయ్య, మురారి, ఏంటి అన్నదమ్ముళ్ళిద్దరూ చాలా ఎమోషనల్ అయిపోయినట్టున్నారు? అవును నక్షత్ర, నా తమ్ముడు నా బాల్యాన్ని దొంగిలించానని బాధపడుతుంటే
కాదురా, నా బాల్యాన్ని నువ్వు జీవించావురా అంటున్నా. ఆహా, అన్నదమ్ములంటే మీరిద్దరే బావగారు. అన్నయ్య అంటే ఎంత ప్రేమ ఈ తమ్ముడికి, తమ్ముడంటే ఎంత ప్రేమ ఈ అన్నయ్యకి. ఒక కడుపున పుట్టకపోయినా ఇంత కల్మషం లేని ప్రేమ మీ ఇద్దరిదే బావగారు. నా మాట విని మీ ఇద్దరు దత్తత కార్యక్రమం క్యాన్సిల్ చేయించండి. నక్షత్ర! అయ్యో, ఏంటిది? అనుబాంబొచ్చి పడినట్టుగా ఏంటి అరుపులు? దత్తత ప్రోగ్రాం ఆపమంటే ఏంటి అర్థం? అయ్యో రామా, అసలు ఇంత ప్రేమ ఉన్న అన్నదమ్ములకి దత్తతో పనేంటంట? అవును మురారి, దత్తత చేసుకోకుండానే మానసికంగా మీరిద్దరూ సొంత అన్నదమ్ములయ్యారు. దత్తత చేసుకోకుండానే అత్తయ్య గారు నీకు కన్న తల్లి కంటే ఎక్కువయ్యారు. ఇంకా దత్తతతో పనేంటి? అందుకే దానికోసం డబ్బులెందుకు దండగా, క్యాన్సిల్ చేయమంటున్నాను. నువ్వు చెప్పింది కరెక్టే అనిపిస్తుంది కదా. అయితే వెళ్ళి చెప్పు, అత్తయ్య గారికి చెప్పు. కానీ మేమెంత కలిసున్నా ఆ కన్నింగ్ ఫెలోస్తోనే ఇబ్బంది. ఎవరు? ఆ రాజశేఖర్, సువర్ణలు. వాళ్ళు ఖచ్చితంగా లీగల్గా ఏదో ఒక ప్రాబ్లం తెచ్చే అవకాశం ఉందని మాకు బాగా అర్థమైంది. అందుకే దత్తత కంపల్సరీగా చేసుకోవాలంటుంది అమ్మా. అవును నక్షత్ర, డబ్బు ఖర్చు గురించి మేమెవ్వరం ఆలోచించట్లేదు. ఆలోచించేలాగైతే అమ్మ పాత రోజుల్లో జరిగినట్టు ఇంత గ్రాండ్గా దత్తత చేసుకోవడానికి ఏర్పాట్లు చేయించదు. ఆహాహా, మీ అన్నదమ్ముల మధ్య ఎంత మంచి అండర్స్టాండింగ్ ఉంది బావగారు. మీ ఇద్దరూ కలిసి ఒకే కడుపున పుట్టుంటే ఈ పాటికి అత్తయ్య గారు ఇంటి నిండా మీ ఇద్దరు ఫోటోలు తగిలించుండేవారు. కాని పాపం, మీరు కలిసి దిగిన ఫోటో ఒక్కటీ లేదు. బ్యాడ్ లక్ కదా. అప్పటినుంచి లేకపోతే ఏంటి, ఇప్పటి నుంచి దిగుతాం. అవును నక్షత్ర, ఇక నుంచి ప్రతిరోజు మేం కలిసి ఓ ఫోటో దిగుతాం. నెక్స్ట్ ఇయర్ అమ్మ బర్త్డేకి ఆ ఫోటోలన్నీ ఫ్రేమ్ కట్టించి గిఫ్ట్గా ఇస్తాం. ఎలా ఉంది ఐడియా? సూపర్ అన్నయ్య, ఇది ఇంకా అదిరిపోయింది. అవునవును, అదిరిపోయింది మురారి. నిజంగా మా నక్షత్రకి తల అదిరిపోయింది. కమాన్ నక్షత్ర, ఐడియా నీ నుంచి వచ్చింది కదా, నువ్వే మా ఇద్దరికి ఫోటో తీసే. స్టార్ట్ చేయి. ఇది ఇంకా అదిరిపోయింది. తీసుకో నక్షత్ర. కానివ్వు, మొదలు పెట్టు. నవ్వుతూతి, లేదంటే డౌట్ వస్తుంది. ఒక్కటే ఏం బాగుంటుంది, ఇంకో 2-3 తీ. ఏది ఇలా ఇవ్వు. ఏది? మురారి, ఈ ఫోటో చూడు ఎంత బాగున్నావో. అవును అన్నయ్య, ఈ ఫోటోలో అయితే నువ్వు చాలా స్టైలిష్ గా ఉన్నావు అన్నయ్య. ఇదిగో చూడు.
నక్షత్ర చాలా థ్యాంక్స్. థ్యాంక్స్ నక్షత్ర. ఏంటి నక్షత్ర, వాళ్ళని విడగొడతానని చెప్పి ఇంకా వాళ్ళ బంధాన్ని స్ట్రాంగ్ చేస్తున్నావు? అంతేలే, అదృష్టవంతుణ్ణి చెరపలేరు, దురదృష్టవంతుణ్ణి బాగు చేయలేరని ఊరికే అంటారా? నన్ను చూడడం కాదు, ముందు దత్తత ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఆ సంగతి ఏంటో చూడు. మామయ్య, ఎంత కలిసినా వాళ్ళని విడదీయడం కన్ఫర్మ్. కలపడం కష్టం కానీ చెడగొట్టడం ఎప్పుడు ఈజీనే. ఒక్క ఇన్సిడెంట్ దొరకపోదా వాళ్ళని విడగొట్టడానికి? దుర్గా, సువర్ణ నీ ఇంటికి వచ్చే ఉంటుంది కదా. పాపం, నువ్వు ఎన్ని ఆశలు పెట్టుకున్నావో మా కొడుకు మీద. నువ్వు వాణ్ణి దత్తత చేసుకోవాలని చాలా పెద్ద ప్లాన్ వేశావు. కానీ సువర్ణ నీ ప్లాన్ మొత్తం డిస్టర్బ్ చేసేస్తుంది.